అనుమానంతో హత్య చేశాడు అనకాపల్లి ఎస్పీ. అనకాపల్లిలో హిజ్రా దీపును దారుణంగా హత్య చేసిన హంతకుడు దుర్గాప్రసాద్ ఈ నెల 19వ తేదీన కసింకోట మండలం విసన్నపేట వద్ద పట్టుబడినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. గురువారం కసింకోట పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ మృతురాలిపై నిందితుడికి అనుమానంతో పాటు అతను రెండో పెళ్లి చేసుకోవాలని భావించాడని తెలిపారు. ఈ కారణాలతోనే హత్య చేశాడని, నిందితుడికి కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బ్లాంకెట్ లోనే లోవర్ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ బాడీ అలాంగ్ విత్ రైట్ హ్యాండ్ డిస్మెంబర్డ్ బాడీ పార్ట్స్ మనకి ఒక బ్లాంకెట్ లో ర్యాప్ చేసి దొరికింది. ఇమీడియట్లీ సిఐ కసింకోట, ఎస్జిపిఓ అనకాపల్లి, అదర్ సీనియర్ ఆఫీసర్స్ వెంటనే అది క్రైమ్ సీన్కి రీచ్ అయ్యారు. అది 8:30 మార్నింగ్కి మనకి ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయింది. దాని తర్వాత అది ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీద మనం అన్ని గ్రూప్స్లోనే సర్క్యులేట్ చేసాము. మన ఇన్ఫార్మర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ కోసం ఇది మీడియా ఛానల్స్ ద్వారా కూడా సర్క్యులేట్ చేసాము. అండ్ విదిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ బాడీని ఐడెంటిఫై చేయగలము. ఇంకా రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ కూడా మనం రికవర్ చేయగలము. సో ఇన్ టోటల్ 3 లొకేషన్స్లో మనకి బాడీ పార్ట్స్ దొరికింది. ఫస్ట్ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ రైట్ హ్యాండ్ బయవరం విలేజ్ కసింకోట మండలంలోనే దొరికింది. సెకండ్ పార్ట్ డైట్ కాలేజ్ అనకాపల్లి దగ్గర నేషనల్ హైవే దగ్గర మనకి ఫేస్ అండ్ వెపన్తో పాటు ఇది బాడీ పార్ట్ దొరికింది. లాస్ట్ నాగార్జున సిమెంట్స్ ఈ తలపాలెం జంక్షన్ కసింకోట మండల్, అది కూడా నేషనల్ హైవే పక్కన మనకి టార్సో పార్ట్ ఆఫ్ ద బాడీ మనకి థర్డ్ ప్యాకెట్లోనే దొరికింది. అది కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో మనకి తెలిసింది దట్ ద డిసీజ్డ్ అన్ఫార్చునేట్ డిసీజ్డ్ పర్సన్ ఇస్ దీపు ఏకే దిలీప్ కుమార్, 35 years, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. ఆమెతో పాటు మనకి ఒక అక్యూజ్డ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతనే ఒక అబ్బాయి 35 years, అతనే కూడా 4 years నుంచి డిసీజ్తో పాటు కలిసి ఉంటున్నారు ఇన్ మునగపాక మండల్. వాళ్ళు లాస్ట్ 4 years నుంచి రిలేషన్షిప్లోనే ఉన్నారు. రీసెంట్గానే వాళ్ళ మధ్యలో చాలా గొడవ జరిగింది, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు సస్పెక్టింగ్ ఫెడిలిటీ ఆఫ్ ద డిసీజ్డ్. అండ్ సెకండ్ అక్యూజ్డ్ని కూడా ఒక సెకండ్ మ్యారేజ్కి అతను ప్లాన్ చేసినప్పుడు వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చింది. సో దానివల్ల ఈ అక్యూజ్డ్ 4-5 days బ్యాక్ నుంచి ఈ విధంగా ప్లాన్ చేశారు, ప్రిపేర్ చేశారు. అతనే ఈ క్రైమ్ వెపన్ కత్తి కూడా బయట నుంచి పర్చేస్ చేసేసి ఇంట్లో పెట్టేశారు. అండ్ ఆన్ ద అన్ఫార్చునేట్ డే ఆఫ్ 18th ఆ రోజు లంచ్ చేసిన తర్వాత సుమారుగా 2:30 PM వాళ్ళ మధ్యలో గొడవ జరిగి అతనే ఒక టావల్తోనే ఈ నెక్ దగ్గర స్ట్రాంగులేట్ చేసేసి డిసీజ్ని చంపేశారు ఇన్ ద హౌస్ ఆఫ్ డిసీజ్ ఇట్సెల్ఫ్. దాని తర్వాత అది చాలా గ్రూసమ్ మేనర్లో అతని బాడీ కూడా బాత్రూమ్కి షిఫ్ట్ చేసేసి అది కత్తి యూజ్ చేసుకుని ఇది మల్టిపుల్ పార్ట్స్లోనే కట్ చేసేసారు. ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండ్ వెరీ గ్రూసమ్. ఈ బ్యాగ్స్ బయట నుంచి పర్చేస్ చేసుకుని ఈ అతనే బుల్లెట్ వెహికల్ ప్లస్ ఇంకా ఒకటి స్కూటీ వెహికల్లోనే 3 ప్లేసెస్కి మల్టిపుల్ పీరియడ్స్ ఆఫ్ టైంలోనే పడేశారు. అండ్ దెన్ హీ అబ్స్కాండెడ్ ఫ్రమ్ ద ప్లేస్. ఈ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చిన తర్వాత వెంటనే టోటల్ 8 teams ఫామ్ చేయడం జరిగింది. 2 teams సోల్లీ అక్యూజ్ మీద పట్టుకోవడానికి మనం పెట్టడం జరిగింది. ఇంకా ఒకటి టీమ్ సీసీటీవీ ఫుటేజ్ వెరిఫికేషన్, ఇంకా ఒక టీమ్ టవర్ డంప్ డేటా అనాలిసిస్, సిడిఆర్ అనాలిసిస్. ఇన్ టోటల్ 8 teams ఆల్మోస్ట్ మొత్తం అనకాపల్లి జిల్లా నుంచి మనం ఫోర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ విదిన్ 24 hours మనం అతనికి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో ఈరోజు మనం అతనికి అరెస్ట్ చూపించేసి రిమాండ్కి పంపిస్తున్నాము. అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ హీ గెట్స్ ద స్ట్రిక్టెస్ట్ ఆఫ్ పనిష్మెంట్. అండ్ ఈ కేసులో కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. విదిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసేసి కోర్టులోనే
ఫాస్ట్ ట్రాక్ చేసినట్టు ప్రయత్నిస్తాము. సో దట్ జస్ట్ గురుకుల పాఠశాల వ్యవస్థను కూడా ఆ రోజున అన్న ఎన్టీ రామారావు గారు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు 190 ఇన్స్టిట్యూట్స్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటాయి. అదేవిధంగా ఎస్టీ, బీసీ, మైనార్టీలో కూడా ఈ ఇన్స్టిట్యూట్స్ వచ్చి ఈ వర్గాల ప్రజలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు మంచి నాణ్యమైన విద్య ఇచ్చేందుకు దోహదపడుతుంది అధ్యక్ష. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాల వరకు కూడా ఈ 2 క్లాసుల పద్ధతి అస్పృశ్యతలు ఉన్న దాన్ని తీసుకొని మన ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. జస్టిస్ పున్నయ్య కమిషన్ పరిశీలన చేసిన తర్వాత 42 సిఫార్సులు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ 42 సిఫార్సులు కూడాను మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు 23 జీవోలు 2 మెమోలతోటి వీటి ఆచరణకి అవకాశాలు కల్పించారు అధ్యక్ష. ఆ రోజు తీసుకున్న చర్యలే ఈరోజు జిల్లా స్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా సిటిజన్స్ డే కూడా జరపడం కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ జరిగే వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి ఇచ్చేటువంటి నష్టంతో పాటు కూల్ చేసిన ఇళ్లకు కూడా అదనం బెనిఫిట్ ఇచ్చే విధంగా చేసే విధంగా ఇటువంటి పలు సంస్కరణలు కూడా మనం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల జరిగింది అనేది కూడా మీకు ఒకసారి తెలియజేస్తాను అధ్యక్ష. ఒక విషయం తీసుకుంటే అధ్యక్ష, మనం గత 14-19లోనే జగ్జీవన్ రావు గారి జయంతిని కావచ్చు, అంబేద్కర్ గారి జయంతిని కావచ్చు అధికారికంగా నిర్వహించాలనే ఉత్తర్వులు కూడా మన ప్రీతం నాయకులు మన ప్రభుత్వంలోనే ఇచ్చామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, పోయినసారి ఈ సభలోనే 120 సంవత్సరాల అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 120 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి శాఖమూరులో మన భూమిని కేటాయించి ప్రాజెక్టు మొదలు పెడితే గత ముఖ్యమంత్రి ఈ పేరు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి వస్తుందని చెప్పేసి ఇక్కడి నుంచి ఆ ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆపేసి తరలించారంటే ఆలోచన ఆచరణకి ఆద్యుడు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, ప్రమోషన్స్లో కూడా ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ అవకాశాన్ని కూడా మనకి మన చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వంలోనే అది కల్పించడం కూడా జరిగిందనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను అధ్యక్ష. మనకి ఎస్సీలకి ఇంటి నిర్మాణానికి 1,75,000 ఉంటే అదనంగా 50,000, ఎస్టీలకు అదనంగా 75,000 ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి కూడా వాళ్ళకి ఆర్థిక సహకారాన్ని మన ప్రభుత్వం కల్పిస్తే గత ప్రభుత్వం 1,80,000 ఇచ్చి ఆ వర్గాలు చిన్న చూపులు చూపిందనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి అధ్యక్ష. ఇంతేకాదు అధ్యక్ష, ఈ రోజున మనం సప్లై నిధులు కూడా 14-19 మధ్య మనం 90% సప్లై నిధులు ఖర్చు పెడితే ఎస్సీ ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు తాగునీటికి మనం ప్రాధాన్యత ఇచ్చాం అధ్యక్ష. గత ప్రభుత్వం సప్లై నిధుల్ని చాలా పక్కదోవ పట్టించడమే కాకుండా అధ్యక్ష ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనిపించని పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఏ ఎస్సీ ఎస్టీ కాలనీలో ఎల్సీ కాలనీలో ఉన్నటువంటి ప్రతి రోడ్డు కూడా గతంలో మనం ప్రభుత్వంలో వేసిందనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి అధ్యక్ష. ఇందాక పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. బాలయోగి గారిని స్పీకర్గా చేయటం దగ్గర నుంచి ప్రతిభా భారతి గారిని అసెంబ్లీ స్పీకర్గా చేయటం, కాకి మాధవరావు గారికి చీఫ్ సెక్రటరీగా అవకాశం కలిగింది. ఇటువంటి అన్ని కూడాను మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరిగిన విషయాన్ని నేను తెలియజేస్తాను అధ్యక్ష. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు పార్లమెంట్లో మనకి నేషనల్ ఫ్రంట్ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత్ రత్న వచ్చే విధంగా కృషి చేయడం కూడా తెలుగుదేశం పార్టీ పాత్ర ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. ఎందుకో అధ్యక్ష, అంబేద్కర్ విదేశీ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని ఉంటుంది అధ్యక్ష, మనం ప్రోత్సాహాలు ఇచ్చిందా ఆర్డినెన్స్ చేద్దామంటారు. ఆర్డినెన్స్ అంటే ఆర్డినెన్స్ అనేది కేవలం కొన్ని నెలల పాటు సెషన్ టు సెషన్ మధ్యలో ఇంటర్వ్యూ పీరియడ్ లో ఏదైనా చట్టం చేస్తే దాన్ని ఆర్డినెన్స్ ఉంటుంది. ఎందుకంత చట్టానికి ఇప్పుడు అంత పవర్ఫుల్ కాదు కదా. ఆర్డినెన్స్ అనేది ఒక తాత్కాలిక వెసులుబాటు. మీకు అసెంబ్లీ ఉండే లాస్ట్ డే పెట్టుకొని లాస్ట్ డేలో మీరు ఈ యొక్క లఘు చర్చకు ఇంత పెద్ద అంశాన్ని పెట్టడంలో ఎక్కడో ఏదో చిత్తశుద్ధి లోపించట ఈరోజు ప్రజలందరూ అనుకుంటా ఉన్నటువంటి మరి విషయం ఎక్కడో స్పష్టత కనపడని విషయం. మరి ఏ రకంగా న్యాయం జరుగుతుంది దళితులకు అనే విషయాన్ని కూడా ఒకసారి దీని మీద ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీర్ఘంగా చర్చిస్తా ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. రాజీవ్ రంజన్ రిపోర్ట్ ఇచ్చారు, మార్చి 15 ఇచ్చారు. మార్చి 10వ తారీఖున రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ రిపోర్టు క్యాబినెట్ లో పెట్టారు. పెట్టిన తర్వాత ఆ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు?
దాని మీద అందరూ చర్చించేవాళ్ళం కదా. ఏమైనా డౌట్లు ఉంటే దాని మీద మళ్ళీ దాని మీద క్లియర్గా మనం ఒక స్పష్టత తీసుకొచ్చేవాళ్ళం కదా. మరి ఆయన నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మరి చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలేంటో మరి ఎవరికి అర్థం కాలేదు. ఆయన మాట్లాడినటువంటి రోస్టర్ విధానం, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రకటనలు ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్, ఫర్దర్ కన్ఫ్యూజన్ కు తెరలేపాయి. పూర్తిగా అయోమయానికి దారితీసేలా ఉన్నాయి. ఈ ఉద్యోగ సంఘాలలో కూడా ఇలాంటి రోస్టర్ పద్ధతులు మేము ఎప్పుడు చూడలేదు అని చెప్పి నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదొక కన్ఫ్యూజన్, రోస్టర్ కన్ఫ్యూజన్ ఒకటి. 100 పాయింట్లకేమో 168, మళ్ళీ తర్వాత 177, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు చూడలేదు అంటా ఉన్నారు. అంతేకాకుండా మళ్ళీ 2026 సెన్సెస్ తర్వాత మళ్ళా అప్పుడు డిస్ట్రిక్ట్ ఒక యూనిట్ గా చేసుకుంటాం, మళ్ళీ ఇప్పుడు స్టేట్ ఒక యూనిట్ గా చూసుకుంటాం. అంటే ఏంటి ఈ లెక్కలంటే? ఈ మార్పులు చేస్తామని చెప్తుంటే అంటే సమస్య మళ్ళా మొదటికి తీసుకొస్తారేమో అనే ఒక ఆందోళన కలుగుతా ఉంది. ఈ జనాభా లెక్కలు క్లియర్ గా లేవు, 2026 సెన్సెస్ మీద పోవాలి, ఇప్పుడు కేవలం స్టేట్ యూనిట్ అంటే ఏంటి? అంటే చిత్తశుద్ధితో కాకుండా మోసపూరితంగా వ్యవహరించడం, సమస్యను పరిష్కారం చేయకుండా దాని మీద మంటలు రేపడం, అవి రేగుతుంటే మేము తన్నుకుంటుంటే అదే చెప్తారు కదా, పేలాలు ఏరుకునే రాజకీయాలు లబ్ధి పొందుకోవడం. ఇది తప్ప అక్కడ చిత్తశుద్ధి ఎక్కడ కనిపిస్తాం? ఎందుకు మేము అంటాం అంటే, ఇప్పుడు ఒకవేళ నువ్వు బిల్లు చేయాలనుకున్నప్పుడు చాలా స్పష్టత వచ్చింది, మేము చేయాలనుకున్నాం, రాజీవ్ రంజన్ కమిషన్ రిపోర్ట్ ఉంది అన్నప్పుడు పొరుగు రాష్ట్రంలో తెలంగాణలో ఏం జరిగింది? అసెంబ్లీలో బిల్లు పెట్టారు, చట్టం చేశారు, చట్టం చేసేసి దానికి సంబంధించిన చర్యలు తీసుకున్నారు, ఆర్డర్స్ ఇచ్చారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని పర్ఫెక్ట్ గా చేసినారు. మరి ఆంధ్రప్రదేశ్లో దానికి భిన్నంగా జరుగుతూ ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఈ యొక్క బిల్లు ఎందుకు ప్రవేశపెట్టట్లేదు? ఎందుకు మరి దీన్ని నెరవేర్చు, మంచి పేరు వస్తుంది, ప్రధాన ప్రతిపక్ష హోదా మంచి పేరు వస్తుంది. చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి పేరు దగ్గర కడప చేర్చి ఆనందపడితే ఏంటి అంటున్నా? ఎస్, మేము మార్చాం, మేము ఎన్టీ రామారావు పేరు కూడా పెట్టాంగా, అది కూడా మారుస్తారా? ఈ చిన్న చిన్న విషయాల మీద ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంత తాపత్రయపడుతున్నాడో ఇంత వయసులో నాకు అర్థం కాల. ఇంకా అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ సంబంధించిన శాసనసభ్యులు, మంత్రులు మంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మీ మీద కూడా చర్యలు వేసినట్టున్నారు. ఏం శర్మ గారు, నిజమేనా? నేను ఒక మాట చెబుతానండి, నారాజు విను. శాసనసభ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరిగిన తర్వాత శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు చక్కగా క్రీడలాడుకోవటం, నాటకాలు వేసుకోవటం, పద్యాలు పాడుకోవటం, ఏకపత్రాభినయాలు చేసుకోవటం అనేది పూర్వపు సాంప్రదాయం. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇది 89-94 మధ్యలో ఇలాగే జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేరు, విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. చాలామంది నాతో పాటు ఉన్నవాళ్ళు చనిపోయారు. గురునాథరావు గారు, నాతో క్రికెట్ ఆడాము. వేదవ్యాస్ గారు, మేము నాటకాలు ఆడాము. మరి ఏంటి రాజకుమారి గారు చీఫ్ విప్ గా అన్ని కూడా మెయింటైన్ చేశారు. అప్పుడు స్పోర్ట్స్ మంత్రిగా హనుమంతరావు గారు ఉండేవాడు. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కగా జరిగేది. మంచిదే, సంతోషం. చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చింది. ఇప్పుడు పోయినసారి 5 సంవత్సరాలు లేనప్పుడు ఉన్నప్పుడేమో గుర్తురాలా, ఇప్పుడు గుర్తొచ్చింది, సంతోషం. మేము పెట్టలేదు, ఆయన పెట్టాడు. మంచి మంచి క్రీడలు ఆడారు, అద్భుతంగా మంచి మంచి నాటకాలు ఆడారు, నేను చూశాను. మంచి స్కిట్స్ వేశారు, చక్కగా వేస్తే వేశారు. కానీ దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేదయ్యా, వాళ్ళ దుంపదగా. ఆ స్కిట్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేసేటువంటి స్కిట్స్ వేసుకుని బాగా ఆనందం పొందారు. మంచిదే, చాలా సంతోషం. ఏదో కాస్త ఆనందం పొందేటప్పుడు మళ్ళీ రాజకీయం ఎందుకే నాకు అర్థం కాదు. ఏమైంది చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు వికేఖాన అవుతున్నాడు. అట్లాగే మన పవన్ కళ్యాణ్ కూడా నవ్వుతున్నాడు. ఆ పదకొండ అంటే నవ్వుతున్నాడు. నవ్వు నాయన, మాకు అభ్యంతరం లేదు. ఎందుకు ఆనందం అంటున్నా? మంచి నాటకాలు వేశారు, నేను చూశాను. ఆయన ఎవరైనా వినుకుండా, ఆయన మంజులు ఆయనే ఎమ్మెల్యేల బాధల గురించి చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపించింది. త్రిపులార్ గారు వేశాడయ్యా ఎన్టీ రామారావు వేషం, ఆ గదపించుకుని
అద్భుతంగా ఉంది, డైలాగులు గీలాగులు సంతోషం. మళ్ళీ ఎవరు మన దుర్గేష్ గారు వేశాడు బాలచంద్రుడు, చాలా అద్భుతంగా ఉంది, సంతోషం. కానీ ఒక్కటి మిస్ అయిందయ్యా, ఏమయ్యా ఒక్కటి మిస్ అయింది, ఒక్కటి మిస్ అయింది, ఏమయ్యా ఒక్కటి మిస్ అయింది. ఆ ఒక్కటి ఏంటంటారా, చంద్రబాబు నాయుడు గారు ఒక పాత్ర ఇస్తే బాగుండేది. శకుని పాత్ర ఉంటుందే, పితుహు అని శకుని పాత్ర ఒకటి ఉంటుంది. అసలు మీరు ఊహించండి, మన త్రిపులారు గారు దుర్యోధనుడి పాత్రకి ఎంత చక్కగా ఫిట్ అయ్యాడో, బాలచంద్రుడికి దుర్గేష్ ఎంత బ్రహ్మాండంగా ఫిట్ అయ్యాడో, శకుని విశాఖపట్నం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని తొలగించడం అనేది కేవలం ఒక రాజకీయ కుతంత్రం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువలకు తీవ్రమైన అవమానం. మనం చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉత్తరాంధ్ర ఎంతగానో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా విశాఖపట్నం చూసుకుంటే ఐటీ సెర్చ్, హెల్త్ సిటీ, గన్నవరం పోర్ట్ ఇలాగ అనేక కార్యక్రమాలు ఎకనామికల్ హబ్ గా తయారు చేశారు విశాఖపట్నం నగరాన్ని. మరి అలాంటి ఒక మహానేత పేరు ఈ రోజు వైఎస్ఆర్ అన్న పేరును తొలగించాలి అని కూటమి ప్రభుత్వం పూనుకుంది అంటే వైఎస్ఆర్ అన్న పేరు అంటే వారికి ఎంత భయమో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి సంక్షేమం కానీ, వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మునిపెన్నడూ చంద్రబాబు నాయుడు గారు చెయ్యలేదు, ఇకపైన చెయ్యలేరు అనే విషయం ఆయనకు అర్థమైంది కాబట్టి పేరు తొలగించడానికి వారు ముందుకొచ్చారు. కానీ వారి పేరు తొలగించగలరేమో కానీ ఆ రాష్ట్ర ప్రజల గుండెల్లో నుంచి వైఎస్ఆర్ అనే పేరు ఎప్పటికీ వారు తొలగించలేరు అనే విషయాన్ని వారు గమనించాలి. మరి అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రజల సమస్యలపైన దృష్టి కానీ, గ్రామాల్లో ఉన్న పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించడం కానీ, నాణ్యమైన వైద్యాన్ని అందించాలని కానీ, మహిళల రక్షణ పైన చర్యలు తీసుకోవాలని కానీ, రైతాంగాలకి సకాలంలో సాయం అందించాలని కానీ, ఇలాంటి ముఖ్యమైన అంశాలన్నింటినీ విస్మరిస్తూ ఎంతసేపు అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, మరి పథకాల పేర్లు మార్పిడి చేయడం, వైఎస్ఆర్ పేరుని తొలగించడం, మరి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల్ని నిలిపివేయడం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము. మీరు చేసిన ప్రతి కార్యక్రమం, తప్పుడు కార్యక్రమాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. రానున్నటువంటి ఎన్నికల వరకు అవసరం లేదు, లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజలంతా, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.